వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో యూనిట్ మార్చ్ నిర్వహించిన బీజేపీ శ్రేణులు, విద్యార్థులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశంలో ఐక్యత, సమగ్రత, దేశభక్తి భావాలను మరింత బలపరచాలనే ఉద్దేశంతో యూనిటీ మార్చ్ నిర్వహించినట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల విద్యార్థులతో యూనిట్ మార్చ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు జెండా ఊపి మార్చ్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు కోరగంటి సతీష్, రవిశంకర్, పైబోయిన సురేంద్ర, కాలెపు సాయిరాం, వరప్రసాద్, మై భారత్ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. मातरम मातरम भारत माता की, भारत माता की, मातरम 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 भारत माता की, वंदे मातरम. మై భారత్ ఆధ్వర్యంలో దేశంలో ఒక పేట్రియాటిక్ సంస్థ ఏర్పడింది. భారతదేశంలో మై భారత్, నా దేశం అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. దానిలో ఈరోజు యూనిటీ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మై భారత్ అనే సంస్థ. మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కానీ, అలానే స్పోర్ట్స్ కానీ, ఇలా అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. కారణం యూనిటీ ఫర్ రన్ అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 100 రాజ్యాలు ఉండే స్వతంత్ర రాజ్యంలో. ఈ 100 రాజ్యాల్లో మన హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా అదొక రాజ్యం, అదొక పాకిస్తాన్గా ఉండాలి. అలాగే బరోడా మహారాజు కానీ అనేక సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. వీటిలన్నింటినీ కూడా మన పటేల్ గారు మన దేశంలో యునైట్ చేశారు రాజులందరితో మాట్లాడి. కాబట్టి యునైట్ రన్ అంటే మన వేళ ఈ దేశం యునైట్గా ఉండడానికి పటేల్ గారు కారణం. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మై భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ మీద యూనిట్ ఫర్ రన్ అటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ధన్యవాదాలు.